హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజు నేను మీషో నుండి ఒక పార్సెల్ అయితే రిసీవ్ చేసుకున్నా. అండ్ అదొచ్చేసి నేను 1 ఇయర్ నుండి కొనాలని చూసినా. ప్రైస్ ఎక్కువ ఉండేసరికి కొనలేకపోయినా. ఇప్పుడు మీషో దివాళీ సేల్ నడిచేసరికి తీసేసుకున్నా. అది మన పర్ల్ సెట్టింగ్ మెషిన్. 1 ఇయర్ నుండి చూస్తున్నా. దాని ప్రైస్ 7, 800, 6, 700 ఉండింది. అసలు ప్రైస్ తగ్గట్లేదు. మొన్న దివాళీ సేల్‌లో మీషోలో చూస్తే 470కి కనబడింది. వెంటనే తీసేసుకున్నా నేనైతే. ఆహ్, నిజంగా నాకు చాలా దీని మీద చాలా ఇంట్రెస్ట్ ఉండింది ఫస్ట్ నుంచి. ఎందుకంటే ఎంబ్రాయిడరీ వర్క్ అలాంటివి ఏం రాని వాళ్ళు ఇలాంటివి ఈజీగా యూజ్ చేసేసుకోవచ్చు అనిపించింది. అండ్ తీసేసుకున్న తర్వాత ఓపెన్ చేసి చూస్తే నిజంగా షాక్ అయినా. చాలా అంటే చాలా బావుంది. క్వాలిటీ అయితే సూపర్‌గా ఉందసలు. దీంతో పాటు నాకు పర్ల్స్ ఇంకా దాని పర్ల్‌ని లాక్ చేసే ఒక బీడ్స్ వచ్చాయి. అండ్ ఇంకా 5 నాజిల్స్ కూడా వచ్చినాయి. అవి 5 6 అలా ఉన్నాయి. సో, ఒక ఎలెన్ కీ కూడా వచ్చింది. ఏదైనా రిపేరింగ్ లాంటివి ఉంటే చేసుకోవడానికి అనుకుంటా. సో, క్వాలిటీ అయితే నీకు నిజంగా చాలా బావుంది. ఇంక కొన్న తర్వాత ట్రై చేయకుండా ఉంటామా? సో, నేనైతే మెటీరియల్ అంతా పక్కకు పెట్టేసి చక్కగా నేను ఇంతకు ముందు ప్రిపేర్ చేసుకున్న హెయిర్ పిన్ యాక్సెసరీ ఒకటుంది. సో, దాని మీదైతే దీన్ని ట్రై చేసి చూస్తాను ఎలా వస్తది ఏంటి అనేది. సో, ఇది నేను తయారు చేసిన హెయిర్ పిన్. దీనికి పర్ల్స్ అటాచ్ చేస్తే చాలా బాగుంటుందనిపించింది. సో, ఇందులో నుంచి నేను ప్రెజెంట్ అయితే 5 పర్ల్స్, 5 లాక్స్ తీసుకుంటున్నా. పైన సిలికాన్ ప్లాస్టిక్ మౌల్డ్ కనిపిస్తుంది కదా! అందులో పర్ల్‌ని పెట్టేసి కింద రింగ్ లాగా ఉంటుంది. చిన్న హోల్ ఉంటుంది. అందులో ఈ లాక్ వచ్చేసి ఇక్కడ షార్ప్ 3-4 పాయింట్స్ కనిపిస్తున్నాయి కదా! అవి పైన ఉండాలి. అండ్ కింద గోల్‌గా ఉంటుంది. అది కింద సైడ్ ఉండాలి. ఆ విధంగా పెట్టుకోవాలి. సో, దీన్ని నెక్స్ట్ మనం ఎక్కడైతే పర్ల్ పెట్టాలనుకుంటున్నామో దానిపైన క్లాత్‌కి రైట్ సైడ్‌లోనే పర్ల్ రావాలి కాబట్టి రైట్ సైడే పెట్టేయాలి. పర్ల్ అండ్ ఫ్యాబ్రిక్ 2 రైట్ సైడే ఉండాలి. ఒకదాని పైన ఒకటి. అయితేనే అది కరెక్ట్ వస్తది. అండ్ ఇది నేను యూజ్ చేయడం ఫస్ట్ టైమ్ కాబట్టి స్టార్టింగ్‌లో కొంచెం కన్‌ఫ్యూజ్ అయినా ఎళ్ళట్లేదేందా అని క్లాత్‌ని కొంచెం గట్టిగా బయటకి లాగితే ఎళ్ళిపోతది. సో, ఇది ఈ విధంగా వస్తుంది. సో, ఇంకొన్ని పర్ల్స్ పెట్టి చూపిస్తాను. సేమ్ ప్రాసెస్ అన్నిటికి. మీకు కూడా ఈ పర్మిషన్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్‌లో లింక్ పెడతాను తీసేసుకోండి. అండ్ చూడండి ఇదైతే నిజంగా చాలా చాలా కన్వీనియంట్‌గా ఉంది. యూజ్ చేస్తున్నంత సేపు ఇంకా పర్ల్స్ అటాచ్ చేయాలి అనిపించింది. సో, మీకు ఈ మిషన్ కావాలి అనుకుంటే లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. వెళ్లి ఒకసారి చెక్ చేయండి. సో, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను ప్రిపేర్ చేసిన ఈ బో ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.